రాహుల్ గాంధీ దూరదృష్టితోనే కేంద్ర ప్రభుత్వం కులగణన నిర్ణయం తీసుకుందని మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. కులగణనపై మేడ్చల్ పట్టణంలో హరివర్ధన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కులగణన కేంద్ర ప్రభుత్వం తీసుకోవడానికి ముఖ్య కారణం రాహుల్ గాంధీ అని అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారని అన్నారు. మరి యాత్రలో వినతుల సందర్భంగా కులగణన చేయాలని నిర్ణయం తీసుకున్నారని కూడా అన్నారు. రాహుల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభమైందని అన్నారు. అప్పుడు కులగణను బీజేపీ నాయకులు వ్యతిరేకించారని అన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా కులగణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నడిచిందని అన్నారు. కులగణన ఏదైతే తీసుకున్నారో దాన్ని చేపట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యంగా ఈ కులగణన కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకోవడానికి ముఖ్య కారణమైనటువంటి మా ప్రియతమ నేత శ్రీ రాహుల్ గాంధీ గారు ఆయన భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశ వ్యాప్తంగా పాదయాత్ర 4000 కిలోమీటర్లు చేస్తున్న సందర్భంగా వివిధ వినతులు వచ్చిన సందర్భంగా ఆయన కులగణన చేయాలి, ఏ కులం ఎంతుండ్రో వాళ్ళకంత దక్కాలి అనేటువంటి నినాదంతో ఆయన ముందుకు పోవడం జరిగింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గం మొట్టమొదటగా ఫస్ట్ సారి తెలంగాణ నుంచే మొదలైంది. బీజేపీ వాళ్ళు కూడా కించపరిచినట్టు మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే అధినాయకులే వాళ్ళు కులగణనలో పాల్గొనలేదు. మరి ఈనాడు మా రాహుల్ గాంధీ గారి నిర్ణయం తెలంగాణలో మొట్టమొదటగా చేపట్టినటువంటి కులగణన ఒక సాంప్రదాయ పద్ధతిలో రాజ్యాంగానికి అనుగుణంగా చేపట్టి ఈరోజు దేశానికే ఒక ఆదర్శంగా నిలిచినటువంటి మన తెలంగాణ. మరి రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా ఎలాంటి తప్పులు చేయకుండా తెలంగాణలో ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా భారతదేశ వ్యాప్తంగా కూడా చేసి ఆల్రెడీ తెలంగాణలో బిల్లు పాస్ అయింది, పార్లమెంట్కి వెళ్ళింది కాబట్టి మొట్టమొదటగా ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి 9th షెడ్యూల్ ప్రకారం దాన్ని తీసుకొని ఒక ఆదర్శంగా ఇమ్మీడియట్గా చేసినట్టయితే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మాకు అధికారం ఉంటుంది. మరి దీన్ని వెంటనే పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి మరి చేయాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము కోరుకుంటూ